ఫ్రెండ్స్, ఇండియా ఇప్పుడు పెద్ద ప్రమాదంలో పడబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే చైనా ఇప్పుడు టిబెట్ ప్రాంతంలో భారతదేశ సరిహద్దుకు అతి సమీపంగా బ్రహ్మపుత్ర నదిపైన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు పేరు మిడాంగ్ డ్యామ్. ఇది యార్లింగ్ జాంగ్పో నదిపై, అంటే మనకు బ్రహ్మపుత్ర నది, అక్కడి నుంచి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే దీన్ని 2025 జూలై 19న చైనా అధికారంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే ఈ డ్యామ్ బడ్జెట్ సుమారు 1.2 ట్రిలియన్ యువాన్, మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 13 లక్షల కోట్లు. దీన్ని కట్టడం వల్ల చైనాకు ఎక్కువ లాభమనే చెప్పాలి. అది దాదాపు 300 మిలియన్ ప్రజలకు సరిపడా విద్యుత్తును అందిస్తుంది. ఇది 3 గార్జెస్ డ్యామ్ కంటే కూడా పెద్దదని చైనా ప్రకటించింది. చైనా అధికార వర్గాల ప్రకారం ఇది హైడ్రో పవర్ ప్లస్ గ్రీన్ ఎనర్జీ అభివృద్ధిలో భాగంగా చెబుతున్నప్పటికీ దీనివల్ల భారత్కు తీవ్ర ముప్పు పొంచి ఉంది. అసలు ఇండియాకు ఎలాంటి ముప్పు వస్తుందని చూద్దాం. మొదటగా బ్రహ్మపుత్ర నది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ వంటి రాష్ట్రాలు ఆధారపడి ఉంటాయి. అయితే చైనా ఈ నదిపై పూర్తి నియంత్రణ పొందితే మన దేశానికి అవసరమైన నీటిని అడ్డుకోవచ్చు, లేదా వర్షాకాలంలో ఊహించని విధంగా నీటిని వదిలి వరదలు తెచ్చే ప్రమాదం ఉంది. ఇది వాటర్ బాంబ్ లాంటి ముప్పుగా మారొచ్చని అరుణాచల్ ప్రదేశ్ సీఎం స్వయంగా హెచ్చరిస్తున్నారు. డ్యామ్ మాత్రం కట్టడం పూర్తయితే పంటలు నాశనం కావడం, వేలాది గ్రామాలు నీటి మునగడం, సొంత రైతు బంధు ప్రాంతాలు నీటి కొరతలతో ఎండిపోవడం జరుగుతుంది. ఇదంతా చూస్తే చైనా నీటిని ఒక పొలిటికల్ ఆయుధంగా వాడే ప్రణాళికలు స్పష్టంగా కనిపిస్తుంది.